దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ రెండవ రాత్రి కూడా మీతో కలిసి సహవాసంలో పాల్గొనే అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాదేవునికి, ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించినటువంటి దైవ సేవకురాలకు, అలాగే రత్నకుమార్ అన్న కూడా కూడొచ్చిన మీకు, ప్రత్యేకంగా నాతో పాటు ఎన్ని పనులున్నా ఈ రాత్రి కూడా మన మధ్య వచ్చిన దేవుని సేవకులను బట్టి అందులో ఒకసారి ప్రభువు నామమున కనపడదాం. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది గత రాత్రి దీవించబడ్డారు? మీలో గత రాత్రి కాలమందు ఎంతమంది ఈ స్థలములో దీవించబడ్డారు? ఈ రాత్రి మీరు మరింతగా దీవించబడబోతూ ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ప్రభువు మాట్లాడే దేవుడు. మన మధ్యన మోషే కాదు, ఏలియా కాదు, యేసు మాత్రమే మరలా కనిపించాలి. యేసు కనబడినప్పుడే, యేసు అగపడినప్పుడే రూపాంతరం వస్తుంది, జీవితాలు మార్చబడతాయి, మనలో భయం పడుతుంది. మేఘం ఒకటి వస్తుంది, ఆ మేఘంలో శబ్దం వస్తుంది, ఆ శబ్దం మన జీవితాల్లో గొప్ప సాక్ష్యాన్ని ఇస్తుంది. ఈ రాత్రి మేఘం మన మధ్యకు రావాలి. ఇదే ఆఖరి రాత్రి అనుకుంటున్నాను, రేపు రాత్రి లేదనుకుంటున్నాను. ఈ ఆఖరి రాత్రి మహిమ కలిగిన మేఘం ఈ సంఘం మీదకు దిగి రావాలి. తిరుగు లేకుండా మనందరము దీవించబడే ఈ ప్రాంతం నుంచి మనం మరలా వెళ్ళాలి. అద్భుతాలు చేసే దేవుని యొక్క పరిచర్యను ఇంకా మనం బలంగా మోసుకొని పోవాలి. దేవుని ప్రజలారా, గత రాత్రి మీకు రిస్పా కొరకు కొన్ని ప్రాముఖ్య విషయాలు చెప్పగలిగాను. అని ప్రభు సహాయం చేశారు. ఈ రాత్రి బైబిల్ తెరచి ప్రాముఖ్యమైన విషయాలు లూకా సువార్త 22వ అధ్యాయంలో, లూకా సువార్త 22వ అధ్యాయంలో 43వ వచనం. పిల్లారా, ఒకరు బిగ్గరగా సహకరిస్తే, అప్పుడు పరలోకము నుండి ఒక దూత యేసుకు కనబడ్డాడు, యేసుని బలపరిచినాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మనోహరమైన ఉపవాస పండుగలలో ఈ ఆఖరి రాత్రి మనతో తేటగా మాట్లాడుతున్నటువంటి రాత్రిగా ఉండబోతూ ఉంది. నేను నమ్ముతున్నాను, ప్రతి ఒక్కరిని దేవుడు ఈ రాత్రి ఇంకా బలంగా తాకబోతూ ఉన్నాడు. ఎందుకోసమైతే, ఏ ఉద్దేశంతోనైతే దేవుని దాసురాలు లేక దైవజనులు భారముతో ఈ యొక్క సభలు పెట్టారో, దేవుడు ఆ యొక్క ఉద్దేశాన్ని సార్థకం చేయబోతున్నాడు. లూకా సువార్తలో 22వ అధ్యాయంలో 43 రాయబడింది, అప్పుడు పరలోకం నుండి ఒక దూత వచ్చాడు. వచ్చిన దూత యేసుకు కనబడ్డాడు. కనబడిన దూత యేసుని బలపరిచినాడు అని రాయబడింది. ఇప్పుడు 3 రోజులైనాయి అనుకుంటున్నాను ఈ ఉపవాస పండుగలు. పిల్లరా, ఈ 3 రోజుల పండుగలలో ఎంత ప్రార్థన మీరు చేశారు, కన్నీరు మీరు కార్చారు, చాలా వేదన పడ్డారు, చాలా రోధించారు. అయితే ఈ రాత్రి పరలోకం నుండి దూత మన మధ్యకి దిగి రాబోతూ ఉన్నాడు. దేవదర్శనం కలగబోతూ ఉంది. దేవుని దూత బలపరిచే రాత్రి ఈ రాత్రి గడబోతూ ఉంది. పరలోకం తెరవబడింది. ఒక దూత వచ్చాడు, గెత్సెమనెకు వచ్చాడు, ప్రార్థిస్తున్న యేసును చూచాడు, యేసును దర్శించాడు, యేసును బలపరిచి ఆ దూత యేసును ధైర్యపరిచాడు. అప్పుడు పరలోకము నుండి ఒక దూత వచ్చాడు, వచ్చిన వాడు యేసును బలపరిచాడని రాయబడింది. ఎప్పుడు దూత వచ్చాడో, ఎందుకు దూత వచ్చాడో, ఎలాంటి ప్రార్థన యేసు చేసి ఉంటే దూత వచ్చాడో, ఎలాగూ యేసు మోకాళ్ళ మీద నలిగిపోతే పరలోకం తెరవబడిందో, ప్రాముఖ్యమైన విషయాలు, అద్భుతమైన సందేశం మీ జీవితాలకు, మీ ఆత్మీయ బ్రతుకులను మరొక్కసారి సవాలు చేసే గొప్ప సందేశాన్ని దేవుడి రాత్రి మనతో తేటగా సంభాషించబోతున్నాడు. దూత రావాలి, మనం బలం పొందుకోవాలి,
దేని కొరకైతే మనం ఏడుస్తూ ఏకాంతంగా గత 3 రాత్రుల నుంచి ప్రార్థిస్తున్నామో ఆ ఉద్దేశాన్ని దేవుడే ధైర్యపరిచి నేనున్నాను అన్నప్పుడు మనకు పుట్టించాలి. అలాంటి నిబ్బరం పుట్టించకపోతే మనం 100 రోజులు కూడుకున్నా, 1000 రోజులు ప్రార్థించిన, దైవ స్పర్శ లేని ప్రార్థన, దైవ సందర్శనం లేని ప్రార్థన మనం ఎంతసేపు ఉన్నా అది వ్యర్థం కావచ్చునేమో, కానీ మనం చేసే ప్రార్థనలకు దేవుడు కిందకు రావాలి, దూతలు కిందకు రావాలి, మనల్ని ధైర్యపరచాలి. మనం దేని కొరకైతే విజ్ఞాపన చేస్తున్నామో ఆ విజ్ఞాపనలో నీకు విజయం వస్తుందని దేవుడే ఒక వాక్కు మనకి ఇవ్వాలి. నమ్మండి, ఈ రాత్రి మీ అందరితో దేవుడు మాట్లాడి బలమైన వాగ్దానం చేయబోతున్న రాత్రిగా ఉండబోతుంది. ఈ రాత్రి ఒక నూతనమైన వాగ్దానాన్ని దేవుడే మనతో చేయబోతున్నాడు. వాక్యం మాట్లాడుతుంది, అప్పుడు పరలోకము నుండి దూత వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? చాలామంది ప్రార్థనలు చేశారు, అంతకు ముందు కూడా చేశారు. చాలామంది భక్తులు ఉన్నారు, చాలామంది అభిషక్తులు ఉన్నారు. ఎంతోమంది చేస్తుంటే ఆ ప్రార్థనలకు పరలోకం తెరవబడి దూత వచ్చి మాట్లాడి బలపరిచిన సందర్భాలు బైబిల్లో తక్కువగా లిఖించబడ్డాయి. క్రొత్త నిబంధన చరిత్రలో యేసు ప్రార్థిస్తూ ఉంటే యేసు ప్రార్థనకు పరలోకం తెరవబడి దూత వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? అప్పుడు వచ్చాడు. అప్పుడు అని పరిశుద్ధాత్ముడు ఎందుకు రాయించాడు అంటే దానికి ముందు ఏమయ్యింది? యేసు ఎలాంటి ప్రార్థన చేస్తుంటాడు? గెత్సెమనెకు యేసు ఏ రీతిగా సంసిద్ధుడై వెళ్ళుంటాడు? ఈ రాత్రి మనం ఎలాగో ప్రార్థిస్తే, మనం ఎలాగో సిద్ధపడితే, మనం ఎలాగో ప్రభుని అడిగితే ఎలాగో మనం పొందుకోబోతున్నామో 4 ప్రాముఖ్య సత్యాలు దూతను కిందకు తీసుకొచ్చే సత్యాలు. ఆమేన్. మన సంఘం మీదకు మేఘం వచ్చే సత్యాలు, ఆకాశంలో నుండి మేఘం మన మీదకు దిగి వచ్చి ఒక శబ్దాన్నిచ్చే ప్రాముఖ్య విషయాలు ఈ రాత్రి మనతో మాట్లాడబోతున్నాడు. మొట్టమొదటిగా ఎప్పుడు దూత వచ్చాడు అంటే, యేసు ఎలాంటి ప్రార్థన చేశాడు అంటే, గెత్సెమనెలో అసలు యేసు ఏం చేశాడో, గెత్సెమనె తోటలో యేసు ప్రభువారు ఏం చేశారో ప్రాముఖ్యమైన విషయాల్లో మొట్టమొదటిగా ప్రియులారా, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో దూత రావాలి, మనకు ప్రత్యుత్తరం ఇవ్వాలి, మన ప్రార్థనలు సఫలం కావాలి అంటే మనం ఏమి చేస్తే అద్భుతాలు దేవుడు చేస్తాడో ప్రాముఖ్య విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 26వ అధ్యాయం 30వ వచనం అండి. 26:30 వచనం. అంతటా వారు కీర్తన పాడారు, ఒలీవ కొండకు వెళ్ళిరి. ఆమేన్. అందరూ చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. యేసు గెత్సెమనెలోనికి వెళ్ళి మోకరించి ప్రార్థించే ముందు, దూతతో తాకబడే ముందు, దూత వచ్చి యేసుని బలపరిచే ముందు, పరలోకము నుండి దూత వచ్చి యేసుకు ధైర్యం ఇచ్చే ముందు యేసు ఏమి చేశాడంటే వాక్యం రాయబడింది, అప్పుడు వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళారు అని వాక్యంలో రాయబడింది. కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళారు. అటు పిమ్మట యేసు గెత్సెమనెలో ప్రార్థించాడు అన్న ఆ వచనాలు ఆ కిందకి వెళ్తే లేఖనాలు మనకు బాగా కనబడతాయి. పిల్లారా, వాక్యంలో మనకు కనబడుతుంది. అంటే యేసు ప్రార్థించే ముందు ఏం చేశాడు అంటే ఒలీవల కొండకు వెళ్ళాడు. వెళ్ళే ముందు ఏం చేశాడు అంటే ఆయన కీర్తన పాడినాడు. ఆమేన్. కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళాడు. ఈ రాత్రి దేవుడు భారతదేశాన్ని దర్శించాలి, ఈ రాజాం ప్రాంతాన్ని దేవుడు తాకాలి, ఈ సంఘం ద్వారా నూతన ప్రక్రియ దేవుడు ప్రారంభించాలి అంటే ఈ సంఘం స్తుతి ఆరాధన దేవునికి చేయాలి, కీర్తన దేవునికి పాడాలి, స్వరమెత్తి పాడాలి, గొంతెత్తి పాడాలి, ఎలుగెత్తి పాడాలి. యేసు నామాన్ని స్మరిస్తూ ప్రార్థించడానికి ముందు దేవుణ్ణి కీర్తించి ఆరాధించాలి. చాలా సంఘాలలో స్తుతి ఆరాధన ఉండదు. కొన్ని సంఘాలైతే మన ఆత్మీయ అనుభవం లేని సంఘాలు కొన్ని ఉంటాయి. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నమ్మని సంఘాలు. స్తుతి ఆరాధన అంటే ఇంకా వారికి తెలియదు. స్తుతి ఆరాధన అంటే వాక్యానికి ముందు సిద్ధపడి దేవుని సందర్శనం కొరకే సంఘమంతా చూచే అనుభవం చాలా సంఘాలలో లేదు.
వాక్యంలో రాయబడింది, యేసు ప్రార్థన తిన్నగా వెళ్ళి చేసేయలేదు. గెత్సెమనికి వెళ్ళి మోకరించి దైవదూత స్పర్శకు ముందు యేసు ఒలీవల కొండ ఎక్కుతూ ఆయన పాట పాడినాడు. ఆమేన్. ఆయన పాడడం కాదు, అక్కడ ఏముందంటే సింగిల్ వచనం కాదు, అది సింగిల్ కాదు, అది ప్యూరల్ వర్డ్. అది అక్కడ ఉన్న వాక్యంలో వారు కలిసి పాడారు. ఆమేన్ చెప్పండి. అయ్యగారు పాడడం కాదు, దైవజనులు పాడడం కాదు, వారు పాడుతుండగా మీరు కూడా స్వరమెత్తి గొంతెత్తి కలిసి పాడాలి, ప్రభువుని కనపరచాలి, యేసు నామాన్ని స్తుతించాలి. ఆమేన్. మనందరము ఏకాత్మతో ఎప్పుడైతే కలిసి ఆరాధించి యేసు నామాన్ని కీర్తిస్తామో తిరుగు లేకుండా దూత వచ్చి తీరుతాడు, అద్భుతాలు జరిగిస్తాడు. మనం కీర్తన పాడాలి. దావీదు పాడుతూ ఉంటే దెయ్యాలు పోయేవట. వీణ వాయిద్యం వాయిస్తూ ఉంటే సౌలుకు పట్టిన దురాత్మ సౌలుని విడిచిపోయి పారిపోయేదట. అవును, నువ్వు స్వరమెత్తితే, నువ్వు గొంతెత్తితే, నీవు నోరు తెరిచి యేసు నామాన్ని స్మరిస్తూ ఉంటే నీ స్వర అభిషేకము ద్వారా దేవునికి మహిమ రావాలి, ప్రజలు విడిపించబడాలి. నీ స్వరపేటికి మీద యేసు రక్తం ప్రోక్షించబడాలి. నీవు గొంతెత్తి యేసు నామాన్ని కీర్తిస్తూ ఉంటే సంఘములో దైవ సన్నిధి ప్రత్యక్షం కావాలి. అది జరగాలి అంటే నేను పాడితే సరిపోదు, అమ్మగారే పాడితే, అయ్యగారే పాడితే, దైవజనులే పాడితే, గెస్ట్లే పాడితే కాదు. పాడుతున్న వారితో కలిసి నువ్వు ఏ మూలన కూర్చున్నా, ఏ చివరిలో కూర్చున్నా, ఏ మధ్యలో కూర్చున్నా, నీకు స్వరము రాకపోయినా, పాడ అనుభవానికి తెలియకపోయినా నీవు కూడా గొంతెత్తి యేసు నామాన్ని గట్టిగా ప్రార్థించడానికి ముందు స్తుతించి ఆరాధించాలి. ఆమేన్. కీర్తన పాడాలి. యేసయ్య గొంతుకు ఎలాగ ఉంటుందో నాకు తెలియదు, కానీ ఈ లేఖన భాగాల్లో చూస్తే ఆయనకు కూడా పాట పాడాడట. మరి మనం ఎందుకు పాడం? ఆయనే పాడుకోవాలి, ఆవిడే పాడుకోవాలి, వాళ్ళే పాడాలి, మనం మౌనంగా ఉండిపోవాలి. మనం ఎందుకు పాడం? ఆమేన్. మనం ఎందుకు కలిసి పాడాలి? మరి అదొక బాధ. వాళ్ళు పాడితే మనం పాడం, మనం పాడితే వాళ్ళు అలా కాదు. నీవు, నేను, ఈయన, ఆవిడ, వాళ్ళు, వీళ్ళు అందరము కలిసి సంయుక్తంగా ఏక మనస్సుతో ఏకాత్మతో ఎప్పుడైతే ప్రార్థనకు వెళ్ళే ముందు, దేవుని సన్నిధిలో మోకరించే ముందు కలిసి స్వరమెత్తి పాడుతామో ఆకాశం తెరవబడుతుంది. తప్పకుండా దేవుని శక్తి కిందకు వస్తుంది. అది జరగాలి అంటే ఈ రాత్రి దేవుణ్ణి ఆరాధించువారు కావాలి, దేవుణ్ణి కనపరచువారు కావాలి, దేవుని మహింపరచువారు కావాలి. వారు కీర్తన పాడి ఒలీవల కొండకెళ్ళారు. ఒకటి స్తుతి ఆరాధన ద్వారా అద్భుతమైన కార్యాలను దేవుడు మన కొరకు జరిగిస్తాడు. కాబట్టి ఎక్కువ మనం ప్రభువుని కనపరుద్దాం, ఎక్కువ ప్రభువుని ఆరాధిద్దాం, ఎక్కువ ప్రభువుని సన్నిధిద్దాం. ఎందుకు అంటే సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకును ఒక్క ఆయన నామం మాత్రమే యోగ్యమైనది, హర్వమైనది, స్తుతి పొందడానికి పవిత్రమైనది. ఒక్క యేసు నామమే అన్ని నామాల కన్నా పైనామంగా ఉంటూ ఉంది. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. ఒక్కసారి అందరికీ స్తుతించండి, ఒకసారి ఆపకుండా. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు హర్వుడు, ఆయన ఒక్కడే యోగ్యుడు, ఆయన మాత్రమే మన ఆరాధనకు పాత్రుడు. There is none like him. ఆయన ఒక్కడే. ఈ రాత్రి మనం పాడుదాం. ఎంత పాడినా, ఎంత ఆరాధించినా తనివి తీరని గొప్ప దేవుడు, శక్తివంతమైన దేవుడు. ఎంత ఆరాధించినా, ఎంత పాడుతూ ఉన్నా, చెబుతూ ఉన్నా, కూర్చున్నా, మోకరించినా ఆయన చేసిన కార్యాల ముందు ఈ భక్తి ఏమాత్రం సరిపోదు, ఈ సమయం సరిపోదు. జీవితాంతం వేణోళ్లతో స్తుతించిన. ఆమేన్. హల్లెలూయా. వేయినోళ్లతో స్తుతించినను తీర్చలేము ఆ రుణమును. వేయినోళ్లతో స్తుతించినను తీర్చలేము ఆ రుణమును.
యాత్ర యేసు. ఆమేన్. పాడాలి. వారు కలిసి పాడారు, కలిసి పాడారు. ఆమేన్. యేసుతో నూతన యెరూషలేము రాత్రియు పగలయు పాదములరాయి తగులాకుండా రాత్రియు పాదములరాయి తగులాకుండా మనకు పరిచర్య చేయుట కొరకే దేవదూతలు మనకు ఆడాలి. ఆమేన్. మనకు పరిచర్య చేయుట కొరకే తలంచుచు ఆయు కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో ఆయు కాలమంతా. ఆమేన్. అన్నిటిలో ఎలలో కృంగిన వేళలలో అన్నిటిలో ఎలలో పాడాలి. వారు కలిసి పాడారు. ఆమేన్. నీటిని చీల్చి వర్షము పంపి యేసు నింగిని చీల్చి వర్షము పంపి యేసు కలిసి పాడారు, కలిసి పాడారు, స్వరమెత్తారు. వారు కలిసి పాడారు, పాడారు. ఆమేన్. గుండెలో నీకే ఆరాధన ఆత్మదీపం వెలిగించినావు నీకే ఆరాధన గుండె గుడిలో నిలిచినావు నీకే ఆరాధన. ఆమేన్. పాడాలి, పాడాలి. దీపం వెలిగించినావు నీకే ఆరాధన హల్లెలూయా. హల్లెలూయా. దూత వచ్చే ముందు యేసు పాట పాడాడు, ఉన్నవారితో పాడించాడు. యేసు పాడాడు, ఉన్నవారితో పాడించాడు. కలిసి వారు పాడారు, కలిసి పాడారు. చూడండి ఒకసారి దినవృత్తాంతముల 2వ గ్రంథంలో, దినవృత్తాంతముల 2వ గ్రంథంలో తొందరగా మీరు నాకు సహకరించండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో పిల్లారా, దినవృత్తాంతముల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో సొలొమోను దేవుని కొరకు గొప్ప మందిరాన్ని కట్టాడు. మనందరికీ తెలుసు. ఆ అధ్యాయమంతా మనం అధ్యయనం చేస్తే సొలొమోను గొప్ప మందిరాన్ని కట్టించాడు. మంచిది. ఆ తరువాత నిబంధన మందసాన్ని అందులోనికి పట్టుకొచ్చాడు. పెద్దలందరినీ పిలిపించాడు. పండగ జరుగు కాలాలను నియమించాడు. ఇజ్రాయేలులో లేవీల మందసాన్ని ఎత్తుకున్నారు. అందరినీ సమకూర్చాడు. లెక్కింప సఖ్యము కాని అన్కౌంటబుల్, లెక్కింప సఖ్యము కాని ఆ యొక్క పశువులను గొర్రెలను బలిగా అర్పించి రక్త తర్పణ చేసి రక్తాన్ని ఏరులే పారించాడు.
ఉపకరణాలు పట్టుకొచ్చాడు, యాజకుల్ని పిలిపించాడు. మందసమందుండు స్థలమునకు మీదుగా కెరూబులలో 2 రెక్కలు చాచుకున్నటువంటి దానిని దండలకు కమ్మాడు. అన్నీ చేశాడు. పెద్ద ఆలయం కట్టాడు, అందరిని పిలిచాడు, బలి అర్పించాడు. కానీ ఆ మందిరంలో ఏం జరగలేదు. ఆ మందిరం సైలెంట్గా, నిశ్శబ్దంగా ఉంది, మౌనంగా ఉంది. మందిరం అయితే సుందరంగా ఉంది, పెద్దదిగా ఉంది, ఆడంబరం ఉంది, ఆర్భాటం ఉంది, అన్నీ ఉన్నాయి. మందిరంలో హంగులున్నాయి, ఆర్భాటం ఉంది, ఆడంబరం ఉంది, పెద్ద మందిరం, అందరూ ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, అన్నీ చేసాడు. మందిరంలో ఏం జరగలేదు. అది మంచి మాట రాయబడింది దినవృత్తాంతాల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో వచనం 13. వారితో కూడా బూరలు ఊదే యాజకులు 120 మంది నిలిచారు. బూరలు ఊదువారు పాటకులను ఏక స్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, యెహోవాకు స్తోత్రాలు చెబుతూ గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలువెళ్ళి ఆ బూరలతోను తాళములతోను వాద్యములతో కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని స్తోత్రం చేశారు. అప్పుడు ఒక మేఘం వచ్చాను. ఆమేన్. అమ్మ, ఇక్కడ చదువుతుండగా ఇక్కడ చదవకండి ఎవరు కూడా, నాకు అర్థం అవ్వదు. అప్పుడు ఒక మేఘం వచ్చింది. ఎప్పుడు అంటే 120 మంది కలిసి, లేవీయులు యాజకులు కలిసి విడిపోలేదు, ఏర్పాటుగా లేరు, ఎడముఖంగా లేరు. యాజకులు లేవీయులకు వ్యత్యాసం ఉంది, అడ్డుగోడ ఉంది. వీళ్ళు వేరు, వాళ్ళు వేరు. వీళ్ళు పెద్దోళ్ళు, వీళ్ళు చిన్నోళ్ళు. యాజకులు ఒక స్థాయిలో ఉన్నోళ్ళు, లేవీయులు కింద పని చేసిన వాళ్ళు. ఈ తారతమ్య గోడలను దేవుడు పగలగొడితే లేవీయులు యాజకులు కలిసి స్వరమెత్తి యెహోవాకు స్తోత్రం చెబుతూ ఉంటే అప్పుడు ఒక మేఘం వచ్చాడు. ఆమేన్. ఈ ఆఖరి కాలపు సంఘములో స్తుతి ఆరాధన కావాలి, కలిసి పాడే సంఘస్థులు లేవాలి, కలిసి పాడేవారు కావాలి. స్వరమెత్తి యెహోవా కృపను గూర్చి కలిసిపోయే తత్వం ఉండి ఎవరైతే పాడతారో ఆ చర్చిలో వాయిద్యాలు లేకపోయినా, డ్రమ్మే ఉన్నా, అది కూడా లేకపోయినా, చప్పట్లే కొట్టేవారు ఉన్నా, కంజర్ లేకపోయినా, ఏ సంఘం అయితే ఆత్మతోను సత్యముతోను కలిసిపోయి స్వరమెత్తి దేవుని కృపను తలంచి పాడుతూ ఆ సంఘం మీదకు మేఘం వస్తుంది. మేఘం రావాలి. అన్నీ ఉన్నాయి కానీ మేఘం లేదు. ఈ రాత్రి మేఘం రావాలి, దూత రావాలి అంటే సంఘములో స్తుతి ఆరాధన కావాలి. యేసు నేర్పించాడు. తిన్నగా ప్రార్థనకి వెళ్ళి మోకాలు వేసేయమని చెప్పలేదు ఆయన. మోకరించే ముందు, గెత్సెమనెలో ఏడ్చే ముందు ఆయన ఒలీవల కొండ ఎక్కుతూ పాట పాడుతూ పేతురుతో పాడించి, యాకోబుతో పాడించి, యోహానుతో పాడించి, తోమాతో పాడించి, అందరితో పాడించి కలిసి పాడుతూ తనతో మీదకు వస్తున్నటువంటి ముగ్గురితో కూడా పాడించి ఒక ఐక్యత పట్టుకొచ్చాడు ఆయన వారితో కలిసి పాడాడు. ఈ రాత్రి స్తుతి ఆరాధన చేస్తేనే పరలోకం తెరవబడుతుంది. దేవుడు నీ ప్రార్థనలు వింటాడు. అందుకే నీ జీవితంలో ఎక్కువ స్తుతించి ప్రభుని ఆరాధించాలి. ఆమేన్. పాకిస్తాన్లో గుల్సాన్ ఎస్తేర్ ఖాన్ అని కావడం ఉంటుంది, మీ అందరికీ తెలుసు. తెరచి నిగిన పుస్తకం ఉండేది, చాలామంది చదివే ఉంటారు మీలో. చాలా పాత చరిత్రే అది. గుల్సాన్ ఎస్తేర్ ఖాన్ ఆమె పక్షవాయువుతో కాళ్ళు చేతులు చచ్చిపడిపోతే, ఎక్కడికి వెళ్ళినా తగ్గకపోతే, మక్కా వెళ్ళిన, మసీదుల చుట్టూ తిరిగినా ఆమెకు నయం కాకపోతే, ఎవరిని బిడ్డని ఏం చేద్దామని అన్నదమ్ములు బాధపడుతూ ఉంటే ఓ రోజున ఆమె సువార్త వింది. యేసు కోసం ఆలకించగానే, యేసుని తలంచగానే, యేసు కోసం తెలుసుకోగానే ఆమె గదిలోనికి యేసు ప్రత్యక్షమయ్యాడు. ఆమేన్. నువ్వు ఎవరు అడిగింది అన్నాడు ఆయన. గుల్సాన్, నేనమ్మా. ఏ సత్యం కోసం అయితే వెతుకుతున్నావో ఆ సత్యదేవుడును ప్రభువైన యేసుక్రీస్తు నేనమ్మా అని చెప్పాడు ఆయన. ఆ దర్శనం తమ జీవితం మారింది. ఆమె రోగం బాగుపడింది.
కాళ్ళు చేతి ప్రభు ముట్టాడు. డాక్టర్లు చేయలేనివి, మందులు చేయలేనివి, మతం చేయలేనిది యేసు చేసి ఆమెను నడిపించగలిగాడు దేవుడు. ఆమేన్. నడిచింది, ఆరోగ్యం వచ్చింది. అన్నదమ్ములు ఆశ్చర్యపోయారు. గుల్సాన్, ఇంత గొప్ప కార్యం యేసు చేశాడు కాబట్టి నీకు ప్రేమ ఉంటే నువ్వు సైలెంట్గా చర్చికి వెళ్ళు, కానీ బహిరంగంగా పోవద్దు. మనది ముస్లిం కంట్రీ కాబట్టి, ఇది పాకిస్తాన్ కాబట్టి, ఆడవాళ్ళు బయటకు పోకూడదు కాబట్టి అలాంటి పని నువ్వు చేయకమ్మా అని చెప్పేసి అన్నదమ్ములు వారిస్తే ఆమె వాదించింది, నాకు యేసే కావాలి, నా జీవితాన్ని కట్టిన నా ప్రభువు నాకు కావాలని వాదించింది. అయితే బయటకు పోతావా అన్నారు. నాకు ఆస్తి కూడా వద్దని బయటకు వచ్చేసింది. ఇప్పుడు సువార్త చేసుకుంటూ ఊరి చివరిని ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది ఆమె. సువార్తకు వెళ్ళి వచ్చేస్తుంది. వస్తువుడి సాయంత్రం అయిపోయింది. అయిపోతే ఆ ప్రాంతం అంతా కారు మేఘాలు కమ్మేశాయి. భయంకరమైన వర్షం వచ్చే శబ్దాలు వస్తున్నాయి, మెరుపులు మెరుస్తున్నాయి. ఇంటికి వెళ్ళడానికి భయం వేస్తుంది. ఎలాగెళ్ళలో తెలియట్లేదు. ఊరి చివరిని ఉంటుంది ఒక దగ్గర. ఏం చేయాలో తెలియక తోచగా భయపడుతూ ఆ ముసుగు వేసుకొని సువార్తకి వెళ్ళి వచ్చినటువంటి ఆమె ఒక ఒడ్డుని నిలబడి, ప్రభువా ఈ వర్షం కొరకే స్తోత్రం, ఈ మేఘము కొరకే స్తోత్రం. చెప్పండి, స్తోత్రం చెప్పండి మీరు కూడా. ఈ రాబోతున్నటువంటి వర్షం బట్టి స్తోత్రం, ఒక్కదాన్ని అయిపోయిన స్తోత్రం, తోడెవరు లేరు స్తోత్రం, ఏమవుతుందో తెలియదు స్తోత్రం, భయం వేస్తుంది స్తోత్రం, 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 ఈ పరిస్థితి కొరకు నీకే స్తోత్రం చెబుతూ ఉంటే తిన్నగా వచ్చి ఒక ఆటో ఆగింది. ఆ ముందుకు వచ్చి తిన్నగా వచ్చి అంత వర్షంలో ఒక ఆటో వచ్చి ఆగింది. కథ కాదు, బుక్ కొనుక్కొని చదవండి. ఈ కథలు చెప్పట్లేదు, పుస్తకంలో రాయబడిన సాక్ష్యం, యథార్థ సంఘటన. ఓ ఆటో వచ్చింది. వెంటనే దేవస్తోత్రం చెప్పి ఆటో ఎక్కింది. మీటర్ రీడింగ్ తిప్పింది. పలానా గమ్యస్థానం చేర్చమంది. వాడు తిన్నగా తీసుకెళ్ళి చేర్చాడు. అక్కడ ఆపేశాడు. హ్యాండ్ బ్యాగ్లో డబ్బులు తీసేస్తుంది. ఆ రీడింగ్ చూసి, మీటర్ రీడింగ్ చూసి డబ్బులు ఎంత అయిందని చెప్పేసి ఇస్తూ ఉంటే ఆయన వద్దు అన్నాడు. అదేంటయ్యా, ఇంత కష్టంలో ఇంత వర్షంలో వచ్చి నన్ను డ్రాప్ చేసావు కదయ్యా, పట్టుకో అని పెట్టింది. వద్దు అన్నాడు. ఆమె చేతులు పెడుతుంది, వద్దు అన్నాడు. వెంటనే ఆటో ఆయన లేడు, ఆటో లేదు, రెండు మాయమైపోయాయి. ఇలా వద్దు అని చేతిలో పెడుతుంది కదా, చేతిలో ఏమి లేదు, చెయ్యి మాత్రం ఉంది, మనిషి ఉన్నాడు. ఆ చేతి మీద ఈ రిస్ట్ మీద ఇక్కడ ఏముందంటే అపోస్తులుడైన పేతురు అన్న మాట కనబడింది. అపోస్తులుడైన పేతురు. అప్పుడు పైనుండి స్వరం వస్తుంది, గుల్సాన్, ఆపత్కాలములో నన్ను స్తుతించావు కాబట్టి, కష్టకాలంలో నన్ను స్తుతించావు కాబట్టి, ఏమీ లేనప్పుడు సనుక్కోకుండా, విసుగుపోకుండా, తిట్టకుండా నా నామాన్ని కనపరిచావు కాబట్టి నేనే పేతురుని పంపించాను నీ కోసం. ఆమేన్. ఈ రాత్రి దేవుడు రావాలి, మన సంఘాలు తాకాలి, కుటుంబాలు మార్చాలి, మన కళ్ళ ముందు, మన జీవితాల్లో దేవుడే నూతన కార్యాన్ని చేయాలి. మనము స్తుతించాలి, స్తుతించాలి, స్తుతించాలి. స్తోత్రం, 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 స్తోత్రం. అన్ని పరిస్థితులు, అన్నము లేనప్పుడు, బట్ట లేనప్పుడు, క్రిస్మస్ వస్తుంది, డబ్బులు ఉండకపోవచ్చు, ఇంట్లో పిల్లలు మనం పెంచే పరిస్థితి లేకపోవచ్చు, అద్దె కట్టలేని ఒకవేళ ఆర్థిక చిక్కులు ఉండొచ్చు, నలిగిపోతూ కుమిలిపోతూ వచ్చి కూర్చోవచ్చు, పట్టడి మెతుకులు పిల్లలకు పట్టలేక బెంగపడుతూ ఏడుస్తూ ఈ రాత్రి నువ్వు కూర్చుంటే నువ్వు సనుక్కోవద్దు. ఈ స్థితిపడి నీకు స్తోత్రం, స్తోత్రం చెబితే ఆ స్తోత్రపు శక్తే, ఆ స్తుతి ఆరాధనే నీ బ్రతుకు నూతనంగా బంగారమయంగా చేయబోతూ ఉంది. ఆమేన్. ఒకటి, స్తుతి ఆరాధన ద్వారా యేసు ప్రార్థించాడు, తద్వారా దైవదూత సందర్శనాన్ని పొందుకున్నాడు, దూత కిందకు వచ్చి యేసుని బలపరిచాడు. హల్లెలూయా. రెండవదిగా పిల్లారా, రెండవదిగా అదే మత్తయి సువార్తలో 26వ అధ్యాయంలో 31వ వచనం అండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 31వ వచనం. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై, ఈ రాత్రి నా విషయమై మీరందరూ అభ్యంతరపడదరు. ఎవరు చదవద్దండి. ఈ రాత్రి నా విషయమై మీరు అభ్యంతరపడతారు. ఎలాగనగా, ఎందుకంటే గొర్రెల కాపరిని కొడతాడు, మందలోని గొర్రెలు చెదిరిపోతాయి అని రాయబడి ఉన్నది కదా అని యేసు తనతో వస్తున్న వారు చెబుతున్నాడు. ఆమేన్. మీరు బాగా వినాలి. దూత ఎందుకు వచ్చాడో చెబుతున్నాను. మన మధ్యకు దూత రావాలి, మనము దర్శనం పొందాలి, మనము ధైర్యపరచబడాలి అంటే
ఏం చేయాలి అంటే ముందు స్తుతి ఆరాధన చేయాలి, కీర్తన పాడాలి, వచ్చినా రాకపోయినా స్వరమెత్తి ప్రభువుని గణపరచాలి. రెండు ఆయన ఆరాధిస్తూ స్తుతిస్తూ ప్రార్థనకి వెళ్ళాడు. రెండవదిగా ఆయన అంటున్నాడు, ఇదిగో వాడు కాపరిని కొడతాడు, గొర్రెలన్నీ కూడా ఏమవుతాయి, చెదిరిపోతాయి. నా విషయంలో మీరందరూ అభ్యంతరపడి మీరు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతారు అని యేసు చెప్తున్నాడు. అంటే యేసుకు తెలుసా తెలీదా వాళ్ళందరూ విడిచిపోతారని? చెప్పండి. వదిలేస్తారని తెలుసు కదా, దెబ్బ తింటాడని తెలుసు కదా, కాపరి దెబ్బ తింటాడు, గొర్రెలు చెదిరిపోతాయని తెలుసు కదా, నడుస్తున్నవాడు పాడుతున్నవారు కూడా ఈయన వదిలేసి పారిపోయి దాక్కుంటారని యేసుకు తెలుసు. రెండవదిగా కష్టాలు వస్తాయి, దెబ్బలు పడతాయి, అందరూ చెదిరిపోతారు, తాను ఏకాకినవుతాడు అని తెలిసినా యేసు ప్రార్థనకి వెళుతున్నాడు. చెప్పలు కూడా సరే. కష్టాలు వస్తాయి అని తెలిసినా, దెబ్బ పడుతుంది తెలిసినా, మరణం ముంచుకొస్తుందని తెలిసినా, తెల్లవారితే అన్యాయపు తీర్పు తీర్చి బోట్ల కాళ్ళతో తన్ని సిలువకెక్కించి ఉమ్మి వేస్తారని తెలిసినా వెనక్కి పారిపోకుండా, చెదిరిపోకుండా, దాక్కోకుండా, నన్ను ఇందులో నుంచి తప్పించేదేమని అనకుండా తానందరూ వెళ్ళిపోయినా ఒంటరైపోతాడని తెలిసినా సరే, యేసు ఒక్కడైపోతాడని తెలిసినా సరే ఆయన ప్రార్థనకే వెళుతున్నాడు. వెనక్కి వెళ్ళిపోలేదు ఆయన, కిందకి వెళ్ళిపోలేదు ఆయన, ప్రార్థనకి వెళుతున్నాడు. ఈ రాత్రి నీవు ఆరాధిస్తూ ప్రార్థించాలి. శ్రమలు వస్తాయని తెలిసినా సరే, కష్టం వస్తుంది అని తెలిసినా సరే, రేపటిని గూర్చిన నిరీక్షణ లేక ఒకవేళ ఉండినా సరే నీవు ప్రార్థనే చెయ్యాలి, ప్రార్థనకే రావాలి. రేపంతా శూన్యంగా ఉండొచ్చు. దైవజనులు పాట పాడారు, శూన్యంలో నుండి సమస్తమైన కలుగు చేశాడు అని. రేపంతా శూన్యంగా ఉండొచ్చు, భవిష్యత్ అగమ్య గోచరంగా ఉండొచ్చు, రేపటికి కావాల్సింది మనకి ఏమీ లేకపోవచ్చు. కానీ నువ్వేం చేయాలి? ఉండిపోవడం, వసిలిపోవడం, ఆగిపోవడం చెయ్యొద్దు. ఎన్ని పరిస్థితులు వచ్చినా, దెబ్బలు నిన్ను కొట్టే దాడులు వస్తాయని తెలిసినా, చర్చికి వెళితే నీకున్న ఇంక్రిమెంట్స్, నీకున్న బెనిఫిట్స్, నీకున్న లాభాలు, నీకున్నటువంటి సర్వాల్ని ప్రభుత్వం వారే కానీ, పెద్దోళ్లే కానీ, గ్రామస్తులే కానీ కట్ చేస్తాం, ఇవ్వమని బెదిరించినా సరే నువ్వు ప్రార్థనకే రావాలి, నువ్వు చర్చికే రావాలి, నువ్వు మోకరించడానికి రావాలి. ఎంత దాడులు ఉన్నా, నీతో ఉన్నవారు వదిలేసి పోయినా, నువ్వు ఒంటరిగా సరే నువ్వు ప్రార్థనకు రావాలి. ఉన్నవారు పోవచ్చు, అన్ని రోజులు ఉండకపోవచ్చు, పాడేవారు ఒకవేళ చేజారిపోవచ్చు, కానీ నీవు మాత్రం ఏ దర్శనంతో వచ్చావో, ఏ భారంతో వచ్చావో, ఏ గురితో వచ్చావో ఆ గురి యొద్దకే వెళ్ళగలిగితేనే అన్ని నామాల కన్నా పైనామంగా యేసు ఏ రీతిగా హెచ్చించబడ్డాడో అదే రీతిగా నా దేవుడు నిన్ను కూడా అందరికన్నా పైవాడిగా చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. పైవాడిగా మనం మారాలి అంటే, దోత కిందకు రావాలి అంటే ఆరాధిస్తూ ప్రార్థించాలి. శ్రమలో వస్తాయి అని తెలిసినా సరే మనం ప్రార్థించాలి. ప్లాన్స్ వేయలేదు, కొండ కింద దాక్కుంటే ఆ సందులోకి వెళ్ళిపోతాను, ఇంట్లో పెట్టి తాళం వేసేయండి, నేను ఊరుదిలేసి వెళ్ళిపోయాను చెప్పండి రోమన్ సైనికులు వస్తే అని అబద్ధాలు చెప్పించలేదు. తను ఎస్కేప్ అవ్వలేదు. తనకు తెలుసు వీళ్ళు ఉండరని, తనకు తెలుసు వీళ్ళు పారిపోతారని, తనకు తెలుసు ఒంటరి అవుతారని, దెబ్బ పడద్దని కూడా తెలుసు. అయినా సరే దెబ్బలైనా, గాయమైన, ఆఖరికి మరణమే వచ్చి మృంగేసే పరిస్థితి అయినప్పటికీ కూడా యేసు ఏమాత్రం వెరువక, వెనుదిరగక, భయపడక ముందుకే వెళుతున్నాడు, ముందుకే పోతున్నాడు. రాబోయే రోజుల్లో కష్టాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, అనేక రకాల చట్టాలు రావచ్చు, శాసనాలు రావచ్చు, అధికారాలు, అధిపతులు, రాజులు మారవచ్చు, కఠినంగా ప్రవర్తించవచ్చు, ఫరోయే రావచ్చు. నమ్మండి, ఎంతమంది వచ్చినా ఫరో కంటే, చట్టాల కంటే, శాసనం కంటే మన దేవుడు సార్వభౌముడుగా ఉంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నియంతలైనా, వ్యతిరేకులైనా, నాస్తికులైనా, యేసుని కాదని తృణీకరించేవారైనా, సద్దాం హుస్సేన్ కానీ, ముస్సోలిని కానీ, నెపోలియన్ కానీ, హిట్లర్ కానీ, ఎవడు కానీ నా యేసు ముందు వంగి తీరాల్సిందే.
యేసు ముందు ఓడిపోవలసిందే. నిన్ను ముట్టినవాడు, నా కనుపాపను ముట్టినవాడు నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమును వర్తిల్లదు. అవి జరగాలి అంటే మనం ధైర్యముగా ఎన్ని ఆటంకాలు వస్తూ ఉన్నా ప్రార్థనకే వెళ్ళాలి. చూడండి ఒకసారి కీర్తనల గ్రంథంలో కీర్తనలు 18వ సంకీర్తన 4వ వచనం. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను. సంకీర్తనలు 18వ సంకీర్తన 4వ వచనం అండి. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను. మరణ పాశములు చుట్టుకున్నాయి. భక్తిహీనులు వరద పొర్లు వలె, భక్తిహీనులు వరద పొర్ల వలె నా మీద పడి బెదిరింపగను. నా మీద పడి బెదిరిస్తున్నారు. పాతాళపు పాశములను అరికట్టగను. పాతాళ పాశాలు అరికడుతున్నాయి. మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. మరణపు ఊర్లను ఆవరిస్తున్నాయి. ఆమేన్. మరణ పాశాలు చుట్టుకున్నాయి. భక్తిహీనులు వరద వలె వస్తున్నారు, నా మీద పడి బెదిరిస్తున్నారు. పాతాళ పాశాలు నన్ను అరికడుతున్నాయి, మరణ పురులు కూడా నన్ను ఆవరిస్తున్నాయి. అయితే ఇన్ని శ్రమలలో, ఇన్ని పాశాలలో, ఇన్ని బాధలలో నేను దేవునికి మొర్ర పెట్టి తిని, చప్పటి గట్టిగా ఒకసారి గట్టిగా మొర్ర పెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసే తిని. ఏం దేవునికి అని ఆపేయవచ్చు కదా కీర్తనకారుడు, దేవునికి మొర్ర పెట్టి తిని అన్నాడు, ఆపేయవచ్చు కదా. మళ్ళీ ఏమంటున్నాడు? నా దేవుడు, ఆమేన్, ఇస్ మై గాడ్. ఈరోజు ప్రసంగికుల దేవుడే కాదు, మేధనుల దేవుడే కాదు, సేవకుల దేవుడే కాదు, ఈ రాత్రి ఈ ఆన్సర్ ఇచ్చే దేవుడు నీకు దేవుడు కావాలి. చెప్పే ధైర్యం నీకు రావాలి. నా దేవుడు అన్నాడు. ఏమన్నా చెప్పండి, ఏమన్నాడు చెప్పండి అమ్మా. నా దేవుడు అని రాస్తూ, నా ప్రార్థన విన్నాడని రాస్తూ, ఆయన తన ఆలయంలో నా ప్రార్థన అంగీకరించినాడు, ఆలకించాడు. చెప్పాను కదా రాత్రి నేను 2 రకాల ప్రార్థనలు. ఆలకించే ప్రార్థన, మన ప్రార్థనలు ఆలకించే ఒక ఎంతకాలం ఉండిపోతే దేవుడు అప్రూవల్ చేయబోతున్నాడు, యాక్సెప్ట్ చేయబోతున్నాడు, ఆమేన్ చెప్పబోతున్నాడు, అంగీకరించబోతున్నాడు, ముద్ర వేయబోతున్నాడు, స్టాంప్ వేయబోతున్నాడు, ద్వారాలు తెరవబోతూ ఉన్నాడు, ఆటంకాలు తీసేయబోతున్నాడు. నీ ముందు దేవుడు ఈ సభల ద్వారా నూతన ద్వారాన్ని తెరవబోతూ ఉన్నాడు. అది ఫైనాన్షియల్ డోర్స్ కావచ్చు, లేకపోతే నీ ఆరోగ్యకరమైన సంబంధమైన అవకాశాలు కావచ్చు. దేవుడు ఏదో ఒక నూతన కార్యాన్ని ఈ సభల ద్వారా దేవుడు చేయబోతూ ఉన్నాడు. నా దేవునికి ప్రార్థించాను, నా దేవుడు నా ప్రార్థన విన్నాడు. శ్రమలలో మనం ప్రార్థించాలి. ఒకటి, ఆరాధిస్తూ ప్రార్థించాలి. 2, శ్రమలలో మనం ప్రార్థనకే వెళ్ళాలి. బాధలలో, పాశములలో, మరణ ఊరులలో, శత్రువులిచ్చే ఆ బెదిరింపులలో కూడా మనం ఏం చేయాలి? ప్రార్థనే చేయాలి. తద్వారా దేవుడు అద్భుతాలు ప్రభువు చేస్తాడు. ఆయనకు తెలుసున్నా ఎరుగున్నా ప్రార్థన వెళ్తున్నాడు. అందుకనే ఆకాశం తెరవబడింది, దూత వచ్చాడు. మన ప్రార్థనలు దేవుడు వినాలి అంటే మనం ఆరాధిస్తూ ప్రార్థిద్దాం. 2, శ్రమలలో కూడా ప్రార్థిద్దాం. అలాగ మనం ముందుకెళ్దాం ప్రియులారా. అలా ముందుకెళ్దాం. ఒకసారి యోహాను సువార్త 18వ అధ్యాయంలో, యోహాను సువార్త 18వ అధ్యాయంలో మొదటి వచనం ప్రియులారా. యేసు ఈ మాటలు చెప్పాడు. తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటి వెళ్ళిన తరువాత ఆయన గెత్సెమనెలో ప్రార్థించాడు. ఆమేన్. ఆయన ప్రార్థించే ముందు ఆరాధిస్తూ పాడుతూ వెళ్ళి ప్రార్థించాడు. 2, ఆయన మోకరించే ముందు శ్రమలు వస్తాయని తెలిసినా సరే వెళ్ళి ప్రార్థించాడు. 3, వాక్యం మాట్లాడుతుంది, ఆయన గెత్సెమనికి వెళ్ళే ముందు కెద్రోను వాగు దాటి అవతలకు వెళ్ళి అప్పుడు తోటలోకి వెళ్ళి ప్రార్థించాడు. 3 ఈ రాత్రి ఆరాధిస్తూ ప్రార్థిద్దాం, శ్రమలలో ప్రార్థిద్దాం. 3 కెద్రోను వాగు అంటే ఆ ప్రాంతంలో, ఆ పరిసర ప్రాంతాలలో ఎంత చెత్త చెదారం కంపు కుళ్ళు ఉంటుందో ఆ నీళ్ళన్నీ కూడా
డ్రైనేజీలు కూడా ఎలా పోతాయి మనకి. మా ఊర్లో పెద్ద చెరువు ఉంది, పెద్ద చెరువు అని. ఊర్లో ఉన్న నీరంతా కాలువల ద్వారా అక్కడికి వస్తుంది. అక్కడే పెద్ద చెరువు అని సిటీకి టౌన్కి మధ్యన ఉంటుంది మా ఊర్లో. అలాగే ఈ ఊరిలో ఉన్నటువంటి ఆ చెడు నీరంతా కూడా, పాడైన నీరంతా కూడా, కంపు కొట్టే నీరంతా కూడా ఈ వాగు గుండా వెళ్తుంది. కెద్రోను వాగు అంటే వాసన కొట్టేది, కంపు కొట్టేది, చెడు నీరు వచ్చేది, పనికి రాని నీళ్ళు వచ్చేది, చూడడానికి అసహ్యంగా ఉండేది. అలాంటి వాగు దాటి అవతలకు వెళ్ళి యేసు ప్రార్థించాడు. అంటే ఆరాధిస్తూ ప్రార్థించాడు, శ్రమలు వస్తాయని తెలిసినా ప్రార్థించాడు. 3 పవిత్రతను కోరుకుంటూ ప్రార్థించాడు. కెద్రోను వాగు దాటకుండా ఎంత మనం ప్రార్థించినా మన మనవుల దేవుడు వినాడు. మన ప్రార్థన దేవుడు వినాలి అంటే కెద్రోను వాగు దాటి తీరాల్సిందే, చెడుతనం మానేయాల్సిందే. సినిమాలు, తిరుగుళ్ళు, అబద్ధాలు, అపవిత్రత, లోకాశలు, తుచ్చమైన అభిలాషులు అనే వాగుని, కెద్రోన్ని ఎవరైతే దాటి ఆవలికి పోతారో వాళ్ళ ప్రార్థన దేవుడు వింటాడు. ఈ కెద్రోను వాగంతా గుండెలో పెట్టుకొని, ఆయన మీద కక్ష పెట్టుకొని, వీడి మీద కుళ్ళు పెట్టుకొని, ఆవిడ్ని ఒక మాటని ఈయన్ని కొట్టేద్దామని మనసులో బాధపడి, ఆయాసపడి, సనుక్కొని ఎవరైతే ప్రార్థనలో ఉంటారో గంటలు ఏడ్చిన వారి ప్రార్థన దేవుడు వినడు. బైబిల్లో ఉంది, వారి ప్రార్థన పాపమగునుగా కన్నాడు. ప్రార్థన పాపం ఏంటండి? ప్రార్థన చేస్తే పుణ్యం రావాలి కదా. బైబిల్లో ఉంది, వారి ప్రార్థన పాపమగునుగాక, వారి ప్రార్థనే పాపం అన్నాడు దేవుడు. ఎందుకో? కెద్రోను వాగు దాటకుండా యువతలే ఉండి ఇటు సినిమా కావాలి, ఇటు చర్చి కావాలి, ఇటు లోకం కావాలి, ఇటు సహవాసం కావాలి, ఇటు బల్లారాధన కావాలి, అటు తిరుగుతూ మళ్ళీ తాగేయాలి. ఎక్కడికి పోతున్నాం మనం? ఏమవుతున్నాం మనం? ఈ రాత్రి సంఘము పవిత్రీకరించబడాలి, సంఘము ప్రక్షాళన చేయబడాలి, దిద్దుబాటు చేయబడాలి. మనందరం మరొకసారి దిద్దుకోవాలి. దేవుని దగ్గర కెద్రోను వాగు దగ్గర ఉండిపోతే, ఇంకా ఏదైనా చెత్త చెదారం నీ గుండా వెళుతూ ఉంటే ఆ వాగు మధ్యలో ఉండిపోకుండా నువ్వు వాగు దాటి అవతలకు వెళ్ళాలి. అవతల తోట ఉంది, ఆ తోటలో యేసు ప్రార్థించాడు. దోత వచ్చే ముందు ఆయన వాగు దాటాడు. ఈ రాత్రి మనందరము వాగు దాటుదాం. హెబ్రీ పత్రికలు అంటాడు, పరిశుద్ధత దేవునికి ప్రధానం, పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా దేవుణ్ణి చూడలేడు, సఖ్యమైతే అందరితోనూ మీరు పవిత్రంగా బ్రతకండి అని హెబ్రీ గ్రంథకర్త సంఘానికి హెచ్చరిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. చెప్పడానికి ఫ్రెండ్స్ టైం తక్కువ ఉంది, చదువుతున్న టైం ఎక్కువ అవుతుంది. హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో మనకి మాట కనబడతాయి. 12వ అధ్యాయంలో మనకి మాట కనబడతాయి. ప్రతి ఒక్కరూ కూడా పవిత్రంగా ఉండాలి, కెద్రోను వాగులను దాటాలి. కెద్రోను వాగు దాటి వెళ్ళి 12:14 ఉంటాయి. 12:14 హెబ్రీ పత్రికలో 12:14 అండి. అందరితోనూ సమాధానము పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించుడి. పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. పరిశుద్ధత లేకుండా ఎవడును దేవుణ్ణి చూడలేడు, దూతను చూడలేడు, దర్శనం పొందలేడు, అభిషేకం పొందలేడు. దేవుని స్పర్శ సంఘానికి కావాలి అంటే దైవ జనాంగం అంతా కెద్రోను వాగి అవతలకు పోవాలి. కెద్రోను కావాలి. మరి లోకంలో పుట్టాం కదా, మేము పెద్ద కులవాళ్ళం, మేము పెద్ద ఇంటోళ్ళం, మాకు బోల్డ్ బంధాలు ఉన్నాయి, అందరినీ మానేసుకోవాలా, అన్నీ వదిలేసుకోవాలా అనుకుంటే కుదరదు. అన్నీ మానుకొని లోక బాంధవ్యాలను ప్రక్కన పెట్టి ఎవరైతే భారము కలిగి దేశంలో అద్భుతాలు చదివిన ఆశ ఉంటుందో అలాంటి వారు తిరుగు లేకుండా వాగు దాటాలి. ఎంతమంది వాగు దాటుతారు? ఆమేన్. రోజుకు వస్తాయండి. నిన్న దాటంగా బాప్సం పొందేశాం కదా, మనం దాటని అనుకోకండి. రోజుకు వస్తుంది, ధన రూపంలోన, మరొక రూపంలోన ఏదో రీతిగా వాగులు వస్తూనే ఉంటాయి. మనం వాటిని ఏం చేయాలి? అధిగమిస్తూ, దాటుతూ, వాటిని దాటేస్తూ ఆవలికి వెళ్ళాలి. కానీ వాటి మధ్యన మనం కొట్టుకొని పోకూడదు. పెట్రోల్ బంక్ దగ్గర బొమ్మలు ఉంటాయి, బాతు బొమ్మల్లాగా, కోతి బొమ్మల్లాగా బొమ్మలు ఉంటాయి. మరి ఉన్నాయో తెలియదు, మా దగ్గర ఉన్నాయి బొమ్మలు ఉంటాయి. ఆ బొమ్మలకు మూతలాగా ఉంటుంది, బాతులాగా ఉంటుంది. ఈ కడుపు మీద యూజ్ మీ అని రాసి ఉంటుంది. ఏమంటే చెప్పండి? యూజ్ మీ అంటే ఉమ్ము కింద వేయద్దు, తిన్నది ఏమైనా ఉంటే ఆ
అవి కింద పడేయొద్దు, కాగితాలు ఉంటే పడేయొద్దు, ఏమున్నా ఆ నోరు చాప ఉంటుంది అలా పడేయండి, అది ఆ కడుపులోకి వెళ్ళిపోద్ది. తర్వాత దాన్ని డంప్ చేస్తారు ఆ చెత్త అంతా కూడా. యూజ్ మీన్ ఉంటుంది. అలా తిరిగి వెనక్కి వెళ్తే దాని వీపు మీద క్లీన్ మీన్ ఉంటుంది. దాని వీపు మీద ఏముంటుంది చెప్పండి అమ్మా? కడుపు మీద యూజ్ మీన్ ఉంటుంది, వీపు మీద ఏముంటుంది? క్లీన్ మీన్ ఉంటుంది. అంటే దాన్ని కడుగు అని. అవును, దేవుడు వాడుకునే ముందు మనల్ని దేవుడు కడిగి తీరాల్సిందే. చెప్పండి చెప్పండి. దేవుడు వాడుకునే ముందు మనం దేవుని కొరకు శుద్ధత పొంద తీరాల్సిందే. వాడుకో అంటే ఎందుకు వాడుకుంటాడు ఆయన? వాడుకునే ముందు నన్ను కడుగుదేవా అని అడగాలి. శుద్ధ హృదయం నాకు కావాలి, ఈ సోదరులను కడుగుదేవా, అంతరంగంలో స్థిరమైన మనసు నాకు పుట్టించుదేవా అని మనము కూడా క్లీన్ మీ అని ప్రార్థిస్తే ఒక్కసారి దేవుడు మనల్ని పవిత్రపరిచాడో తిరుగు లేకుండా అదే హస్తం మనల్ని విస్తృతంగా వాడుకుంటుంది. అందరి మధ్యన ప్రభు వాడుకుంటాడు. అందరూ చూస్తుండగా ప్రభుని పైకి హెచ్చేస్తాడు. అల్టిమేట్గా మన జీవితంలో ఒక్కటి ఆశ ఉండాలి, మనందరం దేవుని చేతిలో బొరలుగా వాడబడాలి. అది జరగాలి అంటే వాక్యం చెబుతుంది పిల్లరా, ఆరాధిస్తూ యేసు ప్రార్థనకి వెళ్ళాడు. శ్రమలు వస్తాయి అని తెలిసిన శ్రమలలో ప్రార్థిస్తున్నాడు. మూడు కెద్రోను వాగు దాటి చెత్త చెదారాన్ని, డాగుని, మచ్చని, కలంకాన్ని అన్ని దాటి సుసాక్ష్యం కొరకై, మంచి జీవితం కొరకై, పవిత్రత కొరకై లోకాన్ని మానేసి లోకమనే కెద్రోనును, పాపమనే కెద్రోనును, శాపం అనే కెద్రోను వాగు దాటి ఆవలికి పోయి అక్కడ ప్రార్థిస్తున్నాడు. మూడవదిగా పవిత్రత కోరుకుంటూ ప్రార్థిస్తున్నాడు. ఆఖరి మాటతో నేను ముగిస్తాను పిల్లలు, ఆఖరి మాటతో ముగిస్తాను నేను. లాస్ట్ మాటతో పిల్లరా, మత్తయి సువార్తలో 26వ అధ్యాయంలో, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 36వ వచనం పిల్లారా, మత్తయి సువార్త 26:37 అండి. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటుకు వచ్చాడు. నేను అక్కడికి వెళ్తాను, ప్రార్థన చేస్తాను, వచ్చు వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి పేతురును జెబెదయి 2 కుమారులను వెంట పెట్టుకుని పోయి దుఃఖపడడానికి చింతాక్రాంతుడవడానికి మొదలు పెట్టినాడు. ఆమేన్. ఒకటి, ఆరాధిస్తూ ప్రార్థించినాడు. 2, శ్రమలు వస్తాయని తెలిసినా ప్రార్థించినాడు. 3, కెద్రోను వాగును దాటి వెళ్ళి మరి ప్రార్థించినాడు. 4, వాక్యం అంటుంది ఆయన దుఃఖించుటకును చింతాక్రాంతుడు అవ్వడానికి యేసు మోకరించి ఆయన మొదలు పెట్టినాడు. సంఘమా, యేసు మొదలుపెట్టిన ఈ భారభరితమైనటువంటి ప్రార్థనను మనమే కొనసాగించాలి. మొదలుపెట్టిన మన సంస్థాపకుడు ప్రభువైన యేసుక్రీస్తు, మనం దానిని కొనసాగించాలి. యేసు వచ్చే వరకు మనం మోసుకొని పరిగెత్తాలి. మొదలు పెట్టాను, దీనికి ముగింపు లేదు, ముగించబడిన బైబిల్లో లేదు. స్టార్ట్ అయింది అంతే. 2020 ఏళ్ళ క్రితం ఈ ప్రార్థన స్టార్ట్ అయితే ఇంకా సంఘం తీసుకెళ్ళాలి, మనం దాన్ని ఇంకా ఎక్కువ మోసుకొని పరిగెత్తాలి. ఎందుకు దేవుడు యేసు ప్రార్థన విన్నాడు అంటే, ఆయన ప్రార్థనలో చింతిస్తూ దుఃఖాక్రాంతుడు అవుతూ మరణమగునంత లోతుకి వెళ్ళిపోయినాడట. వచ్చిన 38 రాయబడింది, మరణమగునంత లోతుకు వెళ్ళి బహు దుఃఖములో యేసు మునిగిపోయినాడు. ఆమేన్. బహు దుఃఖములో మునిగిపోయినాడు. ప్రార్థన 4వదిగా ఎందుకు దూత వచ్చాడంటే, యేసు భారముతో, దుఃఖముతో, చింతతో, వేదనతో మరణమునకు దగ్గరికి వెళ్ళేంత దగ్గరకు ఉండి యేసు ఏడ్చాడు. అందుకని దూత కిందకు వచ్చాడు. 4వదిగా మనందరము భారముతో, దుఃఖముతో ప్రార్థించే వారము కావాలి. చెమట పట్టని ప్రార్థన, సుతిమెత్తని ప్రార్థన, రాసుకునే ప్రార్థన, అనుకరించే ప్రార్థన, టీవీలో వచ్చే ప్రార్థన, ఆఖరిలో 1 గంటకు వస్తారు కొంతమంది ఆరాధనలకి చర్చిలోన. ఏమన్నా ఆశీర్వాదం కావాలట వాళ్ళకి. ముగింపు ప్రార్థనకి వెళ్తే ఆశీర్వాదం వస్తుందట. ముగింపు ప్రార్థనలోకి వచ్చి ఆ స్పీడ్ ఎక్కువ, వాళ్ళకి గాబరాగా వెళ్ళిపోవాలి, గాబరాగా వచ్చేయాలి, అర్జెంటుగా పోవాలి, అంత వేగంగా వచ్చి వెళ్ళిపోతారు. ఈ ప్రార్థన ఏ ప్రార్థన అంటే దుఃఖ
దుఃఖముతో కూడిన ప్రార్థన, చింతించే ప్రార్థన, వేదన పడుతున్న ప్రార్థన, మరణమునకు దగ్గర ఎంత లోతుకు వెళ్ళినట్టు ప్రార్థన యేసు మొదలుపెట్టాడు. 4వదిగా యేసు భారముతో ప్రార్థించాడు, దుఃఖముతో ప్రార్థించాడు. ఏ దుఃఖం అండి? ఆయనకి ఏం లేదని దుఃఖం చెప్పండి. ఏం లేదు. ఆ కింద రాయబడింది, తండ్రి ఈ గిన్నె తొలగించు తండ్రి అని 26లో 39లో, తొందరగా స్పీడ్గా 26:39లో యేసు ప్రార్థిస్తున్నాడా? కొంత దూరము వెళ్ళాడు, సాగిలపడ్డాడు. నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని యేసు ప్రార్థించాడు. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రార్థించాడు ఏమని? ఈ గిన్నెలోని నేను త్రాగలేను, నేను దీన్ని భరించలేను, స్వీకరించలేను, నాకు చాలా కష్టం, చాలా దుఃఖం. తండ్రి నీ చిత్తమైతే తీసే, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని యేసు ప్రార్థించాడు. దూత రావాలి అంటే మనము దేవుని చిత్తానికి అనుగుణంగా ప్రార్థించి తీరాలి. మన సొంత నిర్ణయాలు, మన సొంత కోరికలు, మన సొంత చిట్టాలు రాసుకునే కాగితాలు పట్టుకొచ్చి, లేకపోతే ఏదో బాధలు పట్టుకొచ్చి ఇన్ని కావాలేవని ఏక కరువున దేవుని చెప్పే లెక్క కాదు. మన జీవితాలలో దేవా నీ చిత్తమే చెయ్యు, అది కష్టమైన బాధ అయినా నేను భరిస్తాను, నీ చిత్తమైతే నేను సహిస్తాను దేవని యేసు ప్రార్థించాడు అని రాయబడింది. రాయబడుతూ అదే 26లో 42 అండి స్పీడ్గా. మరలా 2వ మారు వెళ్ళి, నా తండ్రి నేను త్రాగలేను, నా ఎదురు నుండి తొలగిపోని, సాధ్యమైతే నీ చిత్తమే సిద్ధించగా. కానీ 2వ మారు మీరు చెప్పాలి. మొదటి మారు, 2వ మారు ఏం చెప్పాడు మా ప్రార్థనలో? ఆఖరి మాట చెప్పండి, నీ చిత్తమే. అందరూ చెప్పాలి, నీ చిత్తమే. 1వ మారు అదే ప్రార్థన, 2వ అదే ప్రార్థన. అలా కిందకు వస్తే వచనం 44లో కూడా రాయబడింది, ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పొచ్చు 3వ మారు ప్రార్థన చేసి, 3వ మారు కూడా అదే ప్రార్థన. ఆమేన్. యేసు 3 సార్లు ప్రార్థించాడు. మొదటిసారి చిత్తమే సిద్ధించను గాక అన్నాడు, 2వసారి నీ చిత్తమే సిద్ధిస్తుందని చెప్పాడు. 3వసారి బైబిల్లో ఉంది ఆ మాటలే. ఆ మాటలు అంటే మరి కొన్ని మాటలు కలిపాడని అర్థం, ఇంకా ఏదో చేశాడని అర్థం, ఇంకా ఏదో అడిగాడని అర్థం. కానీ పరిశుద్ధాత్మ రాయించాడు ఆ మాటలే అంటే ఇక ఏ మాటలు కాదు, మోకరించి ఏడుస్తూ నీ చిత్తమే, నీ చిత్తమే, నీ చిత్తమే అని యేసు 3 సార్లు ఏడ్చాడు. కాబట్టే దూత కిందకి దిగొచ్చాడు. ఆమేన్. మన చిత్తం చేసుకుందామా? భారంతో ప్రార్థిస్తున్నామా? బెంగతో ప్రార్థిస్తున్నామా? భయముతో ప్రార్థిస్తున్నామా? దుఃఖంతో ప్రార్థిస్తున్నామా? చింతిస్తూ ప్రార్థిస్తున్నామా? లేక సరదాగా టైంపాస్గా వెళ్ళాలి కాబట్టి, తిడతారు కాబట్టి, ఏదో జరుగుద్ది కాబట్టి అని చేస్తున్నాం ప్రార్థన? యేసు దుఃఖముతో ప్రార్థించాడు, భారంతో ప్రార్థించాడు. అందుకనే దూత కిందకు వచ్చాడు. ఆఖరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో 2వ వచనం పిల్లారా. ప్రకటన 12:2. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు తాళలేక ఆమె కేకలు వేయుచుండెను. ఏ ప్రార్థన కావాలి? ఏ ప్రార్థన చెప్పండి? కేకలు రావాలి. కేకలు రావాలి అంటే సంఘం ఏం చేయాలి? గర్భము దాల్చాలి. నెల కాపు కాయాలి. ప్రతి నెల కాపు కాయాలి. ప్రతిరోజు బాప్తిస్మాలకు రావాలి. ప్రజలు లేవాలి. ఏడాదికి ఒక్కసారో అకేషన్స్ లోనో ఫెస్టివల్స్ లోనో కాదు, ప్రతి నెల సంఘం కాపు కాయాలి. సంఘం ఔషధ వృక్షముగా మార్చబడాలి. సంఘం చికిత్స కేంద్రంగా మార్చబడాలి. సంఘం గతస్థకుడుగా మార్చబడాలి. ఏ రోగం ఉన్నా వచ్చిన వాడు బాగుపడి తీరాలి. అవి జరగాలి అంటే సంఘం గర్భము దాల్చాలి. సంఘం గర్భము దాల్చాలి. ఆ గర్భములో రాజా ఉండాలి, పొందూరు ఉండాలి, పాలకొండ ఉండాలి, ప్రాంతాలు ఉండాలి, గ్రామాలు ఉండాలి,
కోట్ల మంది ఉన్న ఈ దేశం అంతా నీ కడుపులో ఉండాలి. నీవే నీ కడుపులో వారిని మొయ్యాలి. ఒక కొడుకుని కూతుర్ని కంటే ఎన్ని అవస్థలో ఆడవాళ్ళకు తెలుసు. నవమాసాలు మోసి వారికి జన్మనిద్దామంటే అది వారికి రెండవ జన్మతో సమానం. అంత కష్టం, అంత బాధ. 140 కోట్ల మందిని మనం కనాలి. ఇంత పెద్ద దేశములో మనమే దేవుణ్ణి కనపరచాలి. అది జరగాలి అంటే మనము గర్భము దాల్చాలి. మనకు నొప్పులు రావాలి. ఆ నొప్పులకు తాళలేక మనము కేకలేయాలి. సంగమా, ఎందుకు మనకి నొప్పి, ఎందుకు వేదన అంటే ఆత్మలను కందామని నొప్పి మనకు రావాలి. మరొక్కసారి మనం మౌనంగా ఉండొద్దు. మనం ఇంకా అజాగరూకులుగా ఉండొద్దు, అశ్రద్ధగా ఉండొద్దు. మనందరము గర్భము దాల్చేవారిగా, నొప్పులు తట్టుకోలేక ప్రభు కొరకు కేకలు వేసేవారుగా మార్చబడదాం. మన కేకలు, మన యొక్క అరుపులు, మన ఆర్తనాదం దేవుడి విని కిందకు రావాలి. నిర్గమకాండలో ఉంటుంది, వారి నిట్టూర్పులను బట్టి, వారి కన్నీళ్ళను బట్టి, వారి ఆర్తనాదాన్ని బట్టి దేవుడు వారిని చూడడానికి కిందకు దిగి వచ్చాను. ఎంత మంచి మాట అండి అది. దేవుడే కిందకు వచ్చేటట్ట. ఏంటి ఎంత ఏడుస్తున్నారు ఇజ్రాయేలీలని? ఫరో కాలంలో అంతగా వారు ఆర్తనాదం చేశారట, ఏడ్చారట. అవును, మరొక్కసారి ఏడుద్దాం. ఈ ఆఖరి రాత్రి ఏడుద్దాం. నొప్పులకు తాళలేక దుఃఖములో మునిగిపోయి చింతాక్రాంతులమై యేసు మొదలుపెట్టినటువంటి ఈ సేవను మనం కొనసాగిద్దాం. ఆమేన్. యేసు చేసిన ప్రార్థనే కన్నీళ్ళ ప్రార్థనే అండి. కన్నీళ్ళు లేకుండా యేసు ప్రార్థించలేదు. చాలా సందర్భాల్లో చదువుకోండి, ఎబ్రీ 5:7 ఉంటుంది. మహారోదనతోనూ వేదనతోనూ ఆయన అర్థించాడు, దేవుని అభ్యర్థించాడు, తండ్రిని అడుక్కున్నాడు. తండ్రి నాకు శక్తినివ్వు తండ్రిని. ఆయన జీవితం ప్రార్థన బలభరితం. కన్నీళ్ళు యేసు జీవితంలో నింపిడారా. యేసు అందుకనే మనతో సహానుభవం లేనివాడు కాడు. మన శ్రమలలో మనతో అనుభవం ఉన్నవాడు, మనకంటే బాధలు పడినోడు ఆయన. అందుకే అన్నీ ఆయనకు తెలుసు. ఆమేన్, హల్లెలూయా. ఈ రాత్రి దోత రావాలి, మనల్ని బలపరచాలి అంటే చెప్పండి ఒకసారి ఏం చేయాలి? మనం ఆరాధిస్తూ, 2 శ్రమలలో, 3 పవిత్రీకరిస్తూ, 4 దుఃఖపడుతూ చింతిస్తూ దేవుని చిత్తానికి అప్పగించుకుంటూ ప్రార్థించాలి. ఇంగ్లాండ్ నుండి పంజాబ్ రాష్ట్రానికి ఓ యవనస్తుడు సేవ కొరకు వచ్చాడు. ఆయనకు పంజాబీల భాష రాదు. సిక్కుల మధ్యకు వచ్చి సేవ ప్రారంభించాడు. సరిగ్గా ప్రసంగం చేయలేక వణికిపోయేవాడు. మైక్ పట్టుకుంటూ నీళ్ళు తాగేసేవాడు. ఎక్కువసేపు నిలబడలేకపోయేవాడు. అందరూ నవ్వేవారు, నువ్వు సేవకు పనికిరావు, ఇంగ్లాండ్కి వెళ్ళిపో తిరిగి అని. అలాంటి వాడు ఆ యవన బిడ్డ పంజాబ్లో ఉంటూ ప్రార్థన చేస్తూ ఆయన గదిలో మోకరిస్తే, తెల్లవారు మోకరిస్తే రాత్రి వరకు గదిలో ఉండిపోయేవాడు. కిటికీలు తెరిచి చూస్తూ ఉంటే గది నిండా ఏడుపులు, కన్నీళ్లు, చీముడితో ఆ గది అంతా నిండిపోయేది. వెక్కి ఏడుస్తూ పంజాబ్ని మార్చుదేవా అని ప్రార్థన చేసేవాడు. ఆమేన్. ఒకరోజు బాగోలేక హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ చూశాడు, జాన్ హైడ్, నువ్వు ఎక్కువ కన్నీరు కాచి దుఃఖపడడం వలన, మూలికి ప్రార్థించడం వలన నీ గుండె అంతా కూడా నీరసం అయిపోయింది. ఎడం పక్కన గుండె అలా కొద్దిగా వరిగిపోయింది, వీక్ అయిపోయింది. ఇంకా ఎక్కువగా ప్రార్థన చేసావంటే, ఉపవాసం చేసావంటే నీ ప్రాణమే పోద్ది అని డాక్టర్ చెప్పాడు. పెళ్ళి కూడా చేసుకోలేదు యవన బిడ్డ. పెళ్ళి కూడా చేసుకోకుండా సేవకు వచ్చాడు ఇంగ్లాండ్ నుండి పంజాబ్కు జాన్ హైడ్. ఆఖరికి మోకరించాడు, దేవా నా గుండె ఒరిగిపోయిందట, నీరసమైపోయిందట, ఏడిస్తే ఆగిపోదట. డాక్టర్లు చెప్పారు, నా గుండె ఆగిపోయినా, నా శ్వాస నిలిచిపోయినా, నా ప్రాణమే పోయినా ఈ సిక్కులు మార్చు, పంజాబను మార్చు, పంజాబను కదిలించు, వీళ్ళందరికీ నీవు కనబడదేవా అని ఏడుస్తూ పెళ్లి కాకుండా యవ్వన వయసులోనే మంచం దగ్గరే ఉంటూ ప్రార్థనలో మోకాలమే చనిపోయాడు. ఆయన గుండాకి ప్రార్థనలోనే చనిపోయాడు. అయితే జాన్ హైడ్ చనిపోయాడు కాబట్టి ఆ ప్రార్థన ఆగిపోలేదు. దేవుడు జాన్ హైడ్ కఠిన ప్రార్థన ఆలకించి, దేవుడు జాన్ హైడ్ భారమును గుర్తించి, జాన్ హైడ్ ప్రార్థన ద్వారా దేవుడు భక్త్ సింగ్ గారిని దేవుడు దర్శించినాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏ సిక్కుల మధ్య ఉద్యోగం కావాలి అని జాన్ హైడ్ ప్రార్థించాడో, దేవుడు భక్త్ సింగ్ గారిని దర్శించి ప్రపంచమంతా భక్త్ సింగ్ గారి బలంగా వాడుకున్నాడు. నీ ప్రార్థనకు చావు లేదు, నీ ప్రార్థనకు పరిమితి లేదు,
నువ్వు ఎంత ఏడుస్తావో, ఎంత ప్రార్థిస్తావో, ఎన్ని ఏండ్లైనా తిరుగు లేకుండా ఆ ప్రార్థన ప్రతిఫలం ఇచ్చే తీరుతుంది, కానీ ఊరకనే వృధాగా పోదు. అడుగుదాం, ఈ రాజాము నిమ్మని, ఈ ప్రాంతాలు నిమ్మని, సంఘాన్ని నింపమని, దాసురాలు వాడుకోమని, అభివృద్ధిపరచమని, కష్టాలు తెచ్చమని, ఈ ప్రాంతాల్లో అద్భుతాలు దేవుడు చేయమని అడుగుదాం. అందరూ మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం, బిడ్డారా కేకలు వేద్దాం. నొప్పులకు తాళలేక ప్రసవ నొప్పులతో పాదాలు పట్టుకుందాం. దేవాని కార్యాలు చేయి దేవాని ఎలుగెత్తి యేసునామాన్ని స్మరిద్దాం. అందరూ మోకరిద్దాం. నిలువు మోకాళ్ళు వేద్దాం. Thank you, Jesus. Hallelujah. సూర్యుని ధరించి హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దామండి. చేయాలి, అందరూ లేక మోకరించాలి. తలలు ఎవరు కింద పెట్టుకొని దయచేసి కొద్ది నిమిషాలు నిలువు మోకాలు వేయగలంతా నిలువు మోకాలు. Thank you, Lord. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఆకాశమందు ఆసనం దేవుడు తట్టు. రెండు చేతుల పైకెత్తి, రెండు చేతుల పైకెత్తి మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థిద్దాం. ఒక్కసారి నోరు తెరిచి కేకలు వేద్దాం. Let we shout for our God. భారతదేశాన్ని మార్చు దేవాని, ఆంధ్ర రాష్ట్రాన్ని మార్చు దేవాని, రాజా ప్రాంతాన్ని పట్టుకోవాలి దేవాని. అరవండి, కేకలు వేయండి, స్మరించండి, పిలవండి. పిలవండి, పిలవండి, అందరూ అందరూ పిలవండి. అదిగో దూత వస్తున్నాడు, దూత వస్తున్నాడు, యేసును తాకుతున్నాడు, ధైర్యం వరుస్తున్నాడు. యేసు బలం ముందుకునే ముందు వాక్యం మాట్లాడుతుంది, ఇది వాక్యం చెబుతూ ఉంది. అంతటా ఆయన దేవుణ్ణి పాడినాడు, పాడినాడు, పాడినాడు. నోరు తెరవు, నోరు తెరవు. అదిగో ఆయన పాడిన పిమ్మట, పాడిన తర్వాత ఆగిపోకుండా శ్రమలు వస్తాయి అని తెలిసినా సరే, కాపరి కొడతాడు అని ఎరిగినా సరే, దెబ్బలే రాని, కష్టమే రాని, మరణమే రాని, ఏది ఏమని ప్రార్థనకే వెళుతున్నాడు, ప్రార్థనకి వెళ్తున్నాడు. శ్రమలలో ప్రార్థించు బిడ్డ, ప్రార్థించు సంగమా. అదిగో శత్రువుడు మాకు వచ్చింది, లోకం వచ్చింది, ఆశలు వచ్చినాయి, వాంఛలు, కోరికలు, స్నేహాలు, తిరుగులాట, అందాలు, కులం అడ్డు పెడుతూ ఉంటే ఆ కులాన్ని, ఆ మతాన్ని, ఆ మత్తును యేసు దాటుకొని అవతలకు వెళ్ళి ప్రార్థిస్తున్నాడు. అంతేకాదు ముమ్మారు ఆ మాటలే, ఆ మాటలే, ఆ మాటలే, నీ చెప్పమే, నీ చెప్పమే, నీ చెప్పమే, నీ చెప్పమే. నా ఇష్టం కాదు, నా ఇష్టం కాదు, నా ఇష్టం కాదని యేసు పలికినాడు, యేసు అడిగినాడు, యేసు అడిగినాడు. అదిగో దేవుడు విన్నాడు, దూతను పంపించాడు, యేసుని బలపరిచాడు, ధైర్యపరిచాడు. యేసు భయపడకు, యేసు నువ్వు కలుస్తావు, యేసు ధైర్యంగా వచ్చి యేసుని బలపరిచాడు. మహిమ కలిగిన సంగమే, మహిమ కలిగిన సంగమే, మహిమ కలిగిన సంగమే, మహిమ కలిగిన సంగమే, మహిమ కలిగిన సంఘమే,
మహిమ కలిగిన సంఘమే సూర్యుని ధరించి చంద్రుని మీద నిలచి ఆకాశములో కనిపించే ఈమె ఎవరు ఆకాశములో కనిపించే ఈమె ఎవరు ఆమేన్ స్తోత్రం ఆత్మాభిషేకం ఆత్మవరములు ఆత్మల భారం ఆత్మాభిషేకం ఆత్మవరములు కలిగియున్న సంగమే మహిమ కలిగిన సంఘమే మహిమ కలిగిన సంఘమే మహిమ కలిగిన సంఘమే స్వరాజ్య పాడదాం సొలొమోను కట్టిన దేవాలయములో కలిసి స్వరమెత్తి పాడగా దేవుని స్తుతించగా మందిరము దేవుని మహిమ చేత నింపబడినట్లుగా థాంక్ యూ జీసస్ మహిమ కలిగిన సంఘమే మహిమ కలిగిన సంఘమే మహిమ కలిగిన సంఘమే మహిమ కలిగిన సంఘమే కలిగిన సంఘమే మహిమ కలిగిన సంఘమే మహిమ కలిగిన సంఘమే జయ జీవితము ప్రసవించుటకే జయ జీవితము ప్రసవించుటకై వేదన పడుచు సాక్షియున్నా కృపలో నిలచిన సంఘమే 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 కృపలో నిలచిన కృపలో నిలచిన సంఘమే కృపలో నిలచిన సంఘమే కృపలో నిలచిన సంఘమే మహిమ కలిగిన 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 సంఘమే తీర్మానంతో ఈ స్థలాన్ని విడిచి వెళ్దాం. ఒక మంచి తీర్మానం చేసుకుందామా? ఈ రాత్రి ఒక మంచి తీర్మానం చేసుకుందాం. ఒక మంచి తీర్మానం చేసుకుందాం. కెద్రోను వాగు దాటి వెళ్దాం. వేదన వచ్చిన, శ్రమలు కలిగిన, బాధ కలిగిన, అవమానము ఎదురైన, నిందలు ఎదురైన వాటిని లెక్క చేయకుండా ప్రార్థించడానికి వెళ్ళే అనుభవాన్ని పొందుకుందామా? యేసయ్యా సంఘమే
కృత నిబంధన సంగమే, కృత నిబంధన సంగమే, మహిమ కలిగిన 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 సంగమే, కృపలో నిలచిన సంగమే, కృపలో నిలచిన సంగమే, కృపలో నిలచిన సంగమే. కేక వేద్దామా? కేకలు వేద్దాం, కేక వేద్దాం. హల్లెలూయా. స్వరమెత్తుదాం. చివరి రాత్రి ఆయన దూతను పంపి మనల్ని బలపరిచిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా? కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా? యేసుని బలపరిచిన దూత ఈరోజు మన మధ్యకి దిగి వచ్చి ఉంటుండగా, ప్రతి వారిని బలపరుస్తూ ఉంటుండగా, ప్రతి వారి కన్నీటిని తుడుస్తూ ఉంటుండగా, ప్రతి వారిని ఆదరిస్తూ ఉంటుండగా, థ్యాంక్ యూ జీసస్. యేసు కలిగిన గొప్ప అనుభవం గుండా మనము సాగిపోదామా? నిత్యము ప్రార్థించే అనుభవం, పాడి స్తుతించే అనుభవం, కలిసి కనపరిచారంట వారు, కలిసి స్వరమెత్తారంట వాళ్ళు, తంతి వాద్యములతో స్వరమండలముతో వారందరూ కలిసి స్వరమెత్తి ప్రజలు దేవుని మహిమ పరుస్తూ ఉంటుంటే మందిరము మహిమ చేత నింపబడినట్లుగా ఈనాడు కూడా మనము గణపరుస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడై ఉన్నారాయన, సజీవుడై ఉన్నారాయన. ఇశ్రాయేలు చేయ స్తోత్రముల మీద ఆయన ఆసీనుడై ఉంటారన్నారు. నీవు స్తుతించే వ్యక్తిగా మారితే, ఆరాధించే వ్యక్తిగా మారితే, కలిసి ప్రభువుని గణపరిచే వ్యక్తిగా మారితే మహిమ ఎక్కడో కాదు, ఈ మందిరములో దిగి వస్తుంది. ఈ మందిరము దేవుని మహిమ చేత నింపబడుతుంది. మందిరములోకి వచ్చిన ప్రతి వారు దేవుని మహిమ చేత నింపబడతారు. అడుగుదాం, యేసయ్యా ఆ అనుభవాన్ని నాకు దయచేయను ఆయన, ఆ అనుభవాన్ని నాకు దయచేయను ఆయన. శ్రమలు ఎదురైనా, శోధనలు ఎదురైనా, అవమానాలు ఎదురైనా, నిందలు ఎదురైనా వెనక్కి తిరిగి చూడలేనటువంటి జీవితము నేను విడిచిపెట్టనయ్యా. ప్రార్థన మానిపోనయ్యా, ప్రార్థన చేయటం మాననయ్యా. నీ పాదాలే నా శరణ్యం. దావీదు మరణపు పాశములు చుట్టుకొనినను, శత్రువులు దండెత్తి మోహరించినను దావీదు విడిచి వెళ్ళిపోలేదే, ప్రార్థించాడు కదా. అపజయాన్ని చూసి కృంగిపోవద్దు, ధైర్యము తెచ్చుకొని ప్రార్థించు. నీ జీవితంలో ఉన్నటువంటి శోధనను చూసి కృంగిపోవద్దు. వాటి నుంచి జయమిచ్చే దేవుడు మనతో ఉన్నాడు, మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు ఆయన. ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో. యేసుని బలపరిచిన ఆ దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నారు ఈరోజు. ధైర్యం తెచ్చుకో. మీ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని చేయబోతా ఉన్నాడు ఆయన. ఆ గొప్ప కార్యాలు చేయబోతా ఉన్నాడు ఆయన. పొందుకో ఆయన నామములో, ఆయన నామములో పొందుకో. ధైర్యం తెచ్చుకుని నిలబడు, ధైర్యం తెచ్చుకుని నిలబడు. పరిస్థితిని చూసి కృంగిపోవద్దు. పరిస్థితిని చూసి ఇక నాకు చేత కాదు, ఇక నేను విడిచిపెడతానని వెనుతిరిగిన అనుభవం మనకొద్దు. కెద్రోను వాగు దాటి వెళ్ళి ప్రార్థించే ఆ గొప్ప అనుభవాన్ని మనం పొందుకుందామా? ఆ గొప్ప అనుభవాన్ని మనం పొందుకుందామా? హల్లెలూయా. నిత్యము ప్రార్థించాలని స్తుతులతో గణపరచాలని, నిత్యము ప్రార్థించాలని స్తుతులతో గణపరచాలని, కీర్తన
పాడాలని మహిమ మీకే చేరాలని కీర్తన పాడాలని మహిమ మీకే చేరాలని యేసయ్యా నా యేసయ్యా నా కన్న తండ్రి ప్రయోజనకరముగా కావాలయ్యా పరిశుద్ధతలో నేను ఉండాలయ్యా ప్రయోజనకరముగా మారాలయ్యా పరిశుద్ధతలో నేను ఉండాలయ్యా యేసయ్యా నా ప్రాణ ప్రియుడా యేసయ్యా నా కన్న తండ్రి యేసయ్యా నా ప్రాణ ప్రియుడా యేసయ్యా నా కన్న తండ్రి నిత్యము ప్రార్థించాలని స్తుతులతో కనపరచాలని నిత్యము ప్రార్థించాలని స్తుతులతో కనపరచాలని కీర్తన పాడాలని మహిమ మీకు చేరాలని కీర్తన పాడాలని మహిమ మీకే చేరాలని యేసయ్యా నా ప్రాణ ప్రియుడా యేసయ్యా నా కన్న తండ్రి యేసయ్యా నా ప్రాణ ప్రియుడా యేసయ్యా నా కన్న తండ్రి ప్రయోజనకరముగా కావాలయ్యా పరిశుద్ధతలో నేను ఉండాలయ్యా ప్రయోజనకరముగా పావా యేసయ్యా పరిశుద్ధతలో నేను చిన్నవాడిగా ఉండాలని దీన మనసు ధరించాలని చిన్నవాడిగా ఉండాలని దీన మనసు ధరించాలని నీతి వస్త్రము కావాలని రక్షణ బిడ్డగా ఉండాలని యేసయ్యా నా ప్రాణ ప్రియుడా యేసయ్యా నా వాంఛయ్యా యేసయ్యా నా ప్రాణ ప్రియుడా యేసయ్యా నా వాంఛయ్యా యేసయ్యా నా ప్రాణ ప్రియుడా యేసయ్యా నా వాంఛయ్యా ప్రయోజనకరముగా కావాలయ్యా పరిశుద్ధతలో నేను ఉండాలయ్యా ప్రయోజనకరముగా కావాలయ్యా పరిశుద్ధతలో నేను ఉండాలయ్యా యేసయ్యా నా ప్రాణ ప్రియుడా యేసయ్యా నా వాంఛయ్యా యేసయ్యా నా ప్రాణ ప్రియుడా యేసయ్యా నా వాంఛయ్యా ఆమేన్
యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, యేసయ్యా నా వాంఛయా, యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, యేసయ్యా నా వాంఛయా, యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, యేసయ్యా నా వాంఛయా. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి సుస్పష్టంగా ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చారు. ఆ పరలోకం నుండి ప్రభు దూత దిగి వచ్చి మనల్ని బలపరచాలి అంటే ఎలా ప్రార్థించాలో చక్కని శ్రేష్టమైన మాటలు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చారు. ప్రార్థన చేద్దాం. దైవ సేవకులు ఇబ్బే చౌదరి గారు మన కొరకు ప్రార్థన చేస్తారు. ఈ రాజాం పట్టణం ప్రభు కొరకు పట్టబడాలి. అదేవిధంగా భవన శ్యామిలయ్య గారు కూడా ప్రార్థన చేస్తారు సంఘం కొరకు, ఈ సేవా పరిచయ కొరకు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, కృపగల రాజా, మీ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ గంభీరమైన స్వరముతో నీ దాసు ద్వారా ఇక్కడకు నీ సంఘముతో మాతో అందరితో లైవ్ ద్వారా అనేకులతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రభా, నిజమే ప్రభా, నానా నిన్ను ప్రతి విషయంలోనూ ఘనపరిచే సంఘముగా, నాన్న నిన్ను స్తుతిస్తూ పాటలు పాడుతూ ఉత్సహించే సంఘముగా, ఉత్సహించే బిడ్డలుగా మేము ప్రతి సమయంలోనూ ఉండడానికి మీరు మాకు సహాయం దయచి మరి వేడుకుంటున్నాము. నా యొక్క సొంత జీవితంలో అనేకమైన అంశముల ద్వారా ఈ రాత్రి ప్రభా ఎన్ని శ్రమలు మేము ఎదుర్కొంటున్నప్పటికీ, మా ముందు ఎంత కష్టమైనప్పటికీ, ముందు సముద్రము వెనక సైన్యము ఉన్నప్పటికీ ప్రభా మమ్మల్ని బలపరచువాడువు, మమ్మల్ని విమోచించువాడు అయినటువంటి నీ మీదే మేము ఆనుకొని నీలో సాగిపోయే భాగ్యాన్ని ఇది నాన్న ప్రభ మాకు దయచేయబోతున్నారని నాన్న నీ వాక్యం ద్వారా మేము తెలుసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి నీకే వేలాది స్తోత్రాలు. కృంగిన హృదయాలతో మరొకసారి మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అన్ని విషయంలోనూ నిన్ను స్తుతించే యోగ్యత, నిన్ను కీర్తించే యోగ్యత, నిన్ను గణపరిచే యోగ్యత నాకు మాకు ఇక్కడ ఉన్న వారందరికీ మీరే దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ప్రతి విషయంలో సహాయం చేయవాడు నీ ఉండగా నీకు అసాధ్యమైనది ఏమీ లేదని తెలుసుకుని ప్రభా నిన్నే మనస్ఫూర్తిగా వెంబడించడానికి, హృదయాంతరంగంలో నిన్ను స్తుతించడానికి మీరే మాకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాము. నా యొక్క సంఘములను మీరే జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాము తండ్రి. ఈ పరిచర్యలు ఇంకా నానాటికి ఆశీర్వదించమని వేడుకుంటున్నాము. అనేకమైన ప్రాంతాల్లో పరిచర్య చేస్తూ ఉంటుండగా ఈ బిడ్డలు ఇంకనూ ప్రభా ఆత్మాగ్ని కలిగి ఉండి నీలో సాగిపోవడానికి మీరే సహాయం దయచేయమని వేడుకుంటున్నాము. నడిపించిన దైవ సేవకులను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోనండి. దైవ సేవకురాలను మీరు జ్ఞాపకం చేసుకుని వేడుకుంటున్నాము. ఇంకా 200 ఆత్మను దయచేసి రానున్న దినాలు ఇంకా బహు బలముగా ఈ సంఘముల కొరకు పరిచర్య చేయగలిగే యోగ్యతను మీరే అనుగ్రహించమని వేడుకుంటున్నాము. ఈ 3 దినాలు అద్భుతమైనటువంటి వాక్య పరిచర్య ద్వారా ఇప్పుడందరికీ కావలసినటువంటి ఆత్మీయ ఆహారం మీకు దయచేసి నూతనమైన మార్పు, నూతనమైన ఉజ్జీవము, నూతన ప్రార్థనా శక్తి దయచేసినందుకు నీకే వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఇది నాన్న ప్రభా ఘనముగా ఈ కార్యక్రమాలు ముగించుకొని ఉంటుండగా ప్రతి ఒక్కరు ప్రభా 2 దీవెనలు ఆశీర్వాదాలు పొందుకున్న వారుగా ఇంటికి వెళ్ళి తండ్రి ఇంతవరకు నేర్చుకున్న విషయాల ద్వారా వాటిని నెమరు వేసుకుంటూ తండ్రి ఈలో ఇంకా బలముగా సాగిపోవడానికి నీవే నిజమైన దేవుడు అని, బలవంతుడైన దేవుడు అని, ప్రార్థనలు ఆలకించు దేవుడు అని తెలుసుకుని హృదయపూర్వకంగా నిన్ను వెంబడించడానికి మీరే సహాయం దయచేయమని, వారిలో ఉన్న ప్రతి బలహీనత నుండి మీరే విడుదల దయచేయమని, ధైర్యముతో నింపి తండ్రి ఇంకను నిన్ను ప్రభా హృదయాంతరంగం నుండి సేవించడానికి మీరే భాగ్యం దయచేయమని, ఈ 3 దినాలు ఈ పరిచర్యలో పాలి భాగస్తులైన ప్రతి బిడ్డను కూడా పేరు పేరును మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. టెక్నికల్ గా సహాయం చేసిన వారిని, వాయిద్యాల్లో సహాయం చేసిన వారిని, కార్యక్రమం నడిపించుట్లోను ఆయన ప్రభు అనేకులను ఇక్కడ సమకూర్చుట్లోను ఎందరైతే ప్రభా పాలు పంపులు పొందినారో, పాత్ర వహించినారో ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు దీవించండి. కానీ ఈ 3 దినాలు శ్రమ అనుకోకుండా వారి యొక్క పనిపాట్లు విడిచిపెట్టి దైవ మందిరంలో దేవుని యొక్క వాక్యం వినడానికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరు మీరు దీవించమని, వారి కుటుంబాల్లో మీరు ఉండమని, రెట్టింపు దీవులతో నింపి మీరే పంపించమని, రాత్రికాలపు దీవెన
దీవెనలు మాకు ఇక్కడ ఉన్న వారందరికీ మీరే దయచేయమని, మరొకసారి ఈ పరిచర్యలు ఇంకను ఆశీర్వదించి నానాటికి విస్తరింపజేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములే ప్రార్థనకు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ఆఖరిగా మరొకసారి ప్రార్థన చేసుకుందాం. తన దాసులు ఎత్తి పట్టుకొని రాత్రి ఒక విషయాన్ని జ్ఞాపకం చేశాడు దేవుడు. పాడుతూ ఆరాధిస్తూ ప్రభు ప్రార్థన చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రతిదినం మనం పాడుతూ ఆరాధిస్తూ దేవుణ్ణి మహిమపరచాలి. దావీదు ఒబేదేదేమి ఇంటిలో మందసం ఉన్నప్పుడు, అక్కడ ఆశీర్వాదం వచ్చినప్పుడు, దావీదు ఆ మందసాన్ని తన పురానికి తీసుకొస్తున్నప్పుడు, ఆ మందసం ఎదుట దావీదు నాట్యం చేస్తూ వస్తాడు. పాడుతూ ఆరాధిస్తూ నాట్యం చేస్తూ వస్తున్నప్పుడు దావీదు భార్య, ఈ నీచమైన చెలికత్తులు ఎదుట నువ్వు ఇలా నాట్యం చేస్తావు ఎందుకు అని అడిగినప్పుడు దావీదు ఒక మాట అంటాడు. అద్భుతమైన ఒక మాట జ్ఞాపకం చేస్తాడు ఆయన. నీ తండ్రి యొద్ద నుండి ఈ సింహాసనాన్ని తీసివేసి గొర్రెలు కాచుకుంటున్న నాకు ఈ సింహాసనాన్ని ఇచ్చి, ఈ రాజరికాన్ని ఇచ్చి, ఈ అధికారమునిచ్చిన ఆ దేవుని స్తుతించడానికి నేనే పాటి వాడిని అంటాడు. ఈ రాత్రి దైవజనులు ఎత్తు పట్టుకొని పాడుతూ ఆరాధించాలని చెప్పిన దేవుడు గొప్ప దేవుడు. నిజంగా దేవుణ్ణి ఆరాధించడానికి మన స్థితి గొప్ప కాకూడదు. ఏ స్థితిలో ఉన్నా మనం దేవుణ్ణి ఆరాధించాలి. మహోన్నతుడివైన మా తండ్రి, మహాపరిశుద్ధుడివైన మా దేవ, నీ దాసుని ఎత్తి పట్టుకొని మంచి విషయాలు మాకు బోధించి ఈ రాత్రి మమ్మల్ని బలపరిచి మేము నిన్ను స్తుతించి ఆరాధించాలని, మేము భారముగా ప్రార్థన చేయాలని ఎన్నో మంచి విషయాలు మాకు నేర్పావు. రాత్రి నీ దాసుని ఇంకా వాడుకోండి ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు. ఈ సంఘాన్ని కూడా దీవించండి నాయన. సంఘ సరిహద్దులు విశాలపరచమని వేడుకుంటున్నాను. సంఘములో నూతన ఆత్మలతో నింపమని వేడుకుంటున్నాను. వీరి ప్రయాసకు తగిన ప్రతిఫలాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాను. 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఇంకా ఉన్నతంగా ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. ఈ సంఘములో పాడేవారిని, ప్రార్థించేవారిని, ఇచ్చేవారిని, పరిచర్య చేసేవారిని, సంఘం కొరకు ప్రయాస పడేవారిని, సంఘ సరిహద్దులు విశాలపరచడానికి సువార్త చేసేవారిని నువ్వు లేవనెత్తమని వేడుకుంటున్నాను. సంఘ సేవకురాలను, ఈ పరిచర్య చేస్తున్న సేవకుని ఇంకా దీవించమని వేడుకుంటున్నాను. ఈ ప్రాంతం కొరకు నీ దాసుడు చెప్పినట్లుగా ఈ ప్రాంతం కొరకు ఆయన ఇంకా విరివిగా సేవ చేసే కృప నీకు అనుగ్రహించమని, నీవే మహిమ పొందుకోమని నజరేయుడగు యేసు నామం పేరిట వేడుకొని అడుగుచున్నాం తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు అనంత నిత్య దివ్య కృప, పరిశుద్ధాత్మతోడు సహవాసం సన్నిధి కూడిన మనకును జరుగుతున్న పరిచర్యలకు దేవుని ఆత్మ తోడయుండి ప్రార్థించు ఆత్మ అనుగ్రహించి తన మహిమార్థం బలపరిచి తన రాజ్య వ్యాప్తి కొరకు మనందరినీ బలంగా దీవించి తన కృపలో ఎత్తుపట్టుకొని బలంగా వాడుకొనుగాక. ఆమేన్ ఆమేన్.